హాయ్ అండి. మేమైతే ఈరోజు కోటప్పకొండ వెళ్ళామన్నమాట. తొలి ఏకాదశి సందర్భంగా మీకు కూడా షేర్ చేద్దామని కోటప్పకొండ అయితే చూపిస్తున్నాను. చూడండి, ఇదైతే బయట. ఇంకా లోపలికి అయితే దర్శనానికి వెళ్ళాము. చాలామంది జనం వచ్చారు. అస్సలు క్యూలో అయితే చాలాసేపు పట్టింది. ఇంకా పైకి వెళ్తున్నాము, పుట్ట దగ్గరికి, నాగవేశాన్ దగ్గరికి. ఇంకా ఇదంతా అక్కడ అనమాట. చాలా బాగుంది అయితే మాత్రం వ్యూ అయితే కింద నుంచి పైనుంచి. నాకైతే చాలా బాగా నచ్చింది కోటప్పకొండ. చూడండి, అక్కడైతే శివుడు కనపడుతున్నాడు కదా. పుట్ట దగ్గర నుంచి తీస్తామన్నమాట ఈ వీడియో. చూడండి ఎంతమంది జనం వచ్చారో. నిన్నైతే శివయ్య స్వామి అక్కడ పుట్ట దగ్గర. బయట పక్క ఎంట్రన్స్లో టెంపుల్ అన్నమాట. ఇక్కడ ఎదురుగానే శివుడు స్వామి లింగం లాగా బాగుంటుంది. ఇంకా బయటికి వెళ్ళిపోయిన తర్వాత కింద సైడ్ అయితే అటు సైడ్ చివరిన వినాయకుడు స్వామి ఉంటాడు. చాలా బాగుంటుంది. మళ్ళీ లోపల పక్క చూడండి, లోపల అయితే జనం ఎలా ఉన్నారు. దర్శనానికే 3 hours పైన పట్టింది మాకైతే. చూడండి, ఎదుగండి వినాయకుడు స్వామి. చాలా చివరిన కట్టారు కొండ అంచున. కింద నుంచి వ్యూ అయితే సూపర్గా ఉంటుంది అయితే మాత్రం. చూడండి, ఎదుగండి వ్యూ అయితే. చిన్నగా అక్కడికి వెళ్ళేసి కొన్ని క్లిప్స్ దిగేసి ఫొటోస్. నేనైతే అలా రెడీ అయ్యి వెళ్ళాను అనమాట. అన్నిటి దగ్గర రెడీ అయ్యాను. తనైతే మా హస్బెండ్. చూడండి, అదిగోండి ఫోటోలు అన్నీ దిగాను చాలా వరకు. ఇది బయటకు వచ్చిన తర్వాత దర్శనం అయ్యి బయటకు వచ్చిన తర్వాత అలా ఉంటుంది అన్నమాట అక్కడంతా. నచ్చితే లైక్ చేయండి. కోటప్పకొండ చూడండి, అటు సైడ్ అయితే ప్రసాదం పెడుతున్నారు. ఇదిగోండి, ఇది కూడా విగ్రహం. ఇదైతే పార్కింగ్ దగ్గర ఉంటుంది అన్నమాట. నందీశ్వరుడు కింద వ్యూ అయితే సూపర్ ఉంటుంది. పైన అసలు గుడి ఉంది. దాన్ని అయితే మీకు ఇంకా చూపించలేదు ఆ టెంపుల్ని. వీళ్ళందరూ వ్యూ ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి, కొండ అంచున ఉంది వినాయకుడు స్వామి విగ్రహం. చూడండి ఎంత ట్రాఫిక్ అయిపోయిందో నిన్నైతే. అసలు మేము చాలాసేపు పట్టింది. ఇంకా కొండ దిగేటప్పుడు అక్కడక్కడ ఇలా విగ్రహాలు ఏర్పాటు చేశారు. చాలా ఉన్నాయి విగ్రహాలు అయితే. చాలా బాగున్నాయి కూడా. ఆగుదామంటే మేము ఇంకా ట్రాఫిక్ వల్ల ఆగలేదు. చూడండి, ఇంకొక విగ్రహం అక్కడ. ఈ విగ్రహం పేరు అది అని బాగుంది. నచ్చితే